ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద కాంగ్రెస్ కు ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారుల ఓట్లు తీస్తామంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారో చెప్పాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల భారతీయ ఓటర్లకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారంటే చాలా హాస్యపరమైన విషయం. నిన్న ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రియాంక గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బెదిరిస్తుంది. వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని బెదిరిస్తుంది. గతంలో వాళ్ళని కాల్ చేస్తా అని చెప్పింది, ప్రజల్ని కాల్ చేయమని చెప్పింది. ఇది వాళ్ళ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది, మీ ఓట్లు పోతాయి, ఓట్లు పోతే ఆధార్ కార్డు పోతుంది. అరే ఓట్లు పోయేది ఎవరిది? పాకిస్తాన్ వాళ్ళది, బంగ్లాదేశ్ వాళ్ళది, రోహింగ్యాలది. భారతీయులు ఓట్లు పోవు. మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు ఎందుకు? బంగ్లాదేశ్ వాళ్ళ ప్రేమ ఉన్నది మీకు ఎందుకు? ఈ యొక్క చొరపాటు వాళ్ళ మీద ప్రేమ ఉన్నది. వాళ్ళ ఓట్లు తీస్తే మీకు నొచ్చేది ఏంది? భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతీయులు ఇతర వాళ్లకు ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాల్సిన వీలు లేదు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు దానికి కట్టుబడి ఉంది. భారతదేశంలో ఉన్న వాళ్లే భారతదేశం ఒక ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేర్లే ఉండాలి. వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా తీయరాదు, తీయరు అనే విషయాన్ని కూడా చెప్తాను.